ఆ రోజు తీర్పు వచ్చింది 16వ తారీఖు తీర్పు వచ్చింది. నిన్న పూర్తి ప్రతి మీడియాకి వచ్చింది. కానీ తీర్పులో ఏముంది, సాక్షిలో ఏముంది? సాక్షి చూసిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యి అదేదో చంద్రబాబు నాయుడు గారు ఏదో బిక్కమొహంతో, అంటే వారి కుటుంబాన్ని అవమానించినప్పుడు బాధపడిన వాడు బడుద్దాయితో సమానం. ఆయన ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎమోషనల్ అయ్యారు. అప్పుడు ఎమోషనల్ అయిన ఒక ఫోటోని తీసుకుని కోర్టు తీర్పు ఆయనకి వ్యతిరేకంగా వచ్చిందన్నట్టుగా ఈ సాక్షి ఛానల్లో పత్రికలో రాయటం దిగజారుడు రాజకీయాలకి ఒక పరాకాష్ఠగా మనం చూడాలి. అసలు కోర్టు ఏముంది, సాక్షివాడు ఏం రాశాడు? ఎందుకంటే సాక్షి చాలామంది చదవరు కనుక వాడేం రాశాడు? కోర్టు తీర్పు ప్రతి కూడా అందరూ 65 పేజీలు డౌన్లోడ్ చేసుకుని చదవలేరు కనుక అసలు కోర్టు ఏముంది క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. సుప్రీంకోర్టులో అన్లెస్ స్పెషల్గా రిఫర్ చేస్తే తప్ప అన్ని డివిజన్ బెంచ్, అంటే 2 మెంబర్ బెంచ్కే వెళ్తాయి. ఆ 2 మెంబర్ బెంచ్లో మరి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు, ఆయన పశ్చిమ బెంగాల్ నుంచి ఎలివేట్ అయ్యి వచ్చారు. రెండో జడ్జి జూనియర్ జడ్జ్ బేలా త్రివేది గారు, వారు గుజరాత్లో లా సెక్రటరీగా పనిచేసి తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, మధ్యలో రాజస్థాన్కి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి రావడం జరిగింది. వీరిద్దరూ నార్మల్గా జరగదు. 3 మెంబర్ బెంచ్, 5 మెంబర్ బెంచ్లో ఒకళ్ళు ఒక ఒపీనియన్ ఇవ్వటం జనరల్గా ఉంటుంది. కానీ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, కానీ ఇలా 2 మెంబర్ బెంచ్లో తలకోదారి ఇవ్వటం అనేది, మరి అదే న్యాయవాదులు వినిపించారు ఇద్దరికి. మరి న్యాయం ఒక రకంగా, అంటే ఒకరికి సరిగా ఇంకొకరికి సరిగా అర్థం కాలేదా అనే మీమాంస ఇప్పుడు జనాలకు వచ్చింది. ఇప్పుడో చూసాం బొబ్బిలిపల్లి సినిమాలో దాసరి నారాయణరావు గారి డైలాగ్, ఎన్టీ రామారావు గారి నోటి వెంట ఈ కోర్టు తీర్పు ఆ పై కోర్టు కాదంటుంది, ఆ పై కోర్టు తీర్పు ఆ పై కోర్టు కాదంటుంది, కోర్టుకి తీర్పుకి ఈ మార్పులేమిటి అని. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అదే కోర్టులో ఒక జడ్జి ఒక రకంగా, ఇంకో జడ్జి టోటల్ రివర్స్లో ఇంకో రకంగా మరి చెప్పడం జరిగింది. సాక్షి ఇంకో రకంగా అన్వయించుకోవటం జరిగింది. ముందు బోస్ గారు ఏమన్నారో చూద్దాం. బోస్ గారు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందన్నదే అప్రస్తుతం. ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే నువ్వు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించావో ఆ తారీఖే మనం తీసుకోవాలి. 2018 జూలై మాసంలో ఈ సెక్షన్ 17A అనే దాన్ని మరి పార్లమెంట్ ఆమోదించింది. సో ఆ తరువాత ఏ ఎఫ్ఐఆర్ చేయాలి అన్నా, ఆ ఎఫ్ఐఆర్ చేయాలి అంటే ఒక ప్రభుత్వ ప్రతినిధి మీద ఆ కన్సర్న్, ఆ స్టేచర్ని బట్టి కన్సర్న్ అప్రూవల్స్ ఉండాలి. ఇదే ఒక ముఖ్యమంత్రి ఆర్ క్యాబినెట్ మినిస్టర్ స్థాయి అయితే గవర్నర్ గారి అనుమతి కంపల్సరీ అని చెప్పి అందులో ఉంది. సో ఇక్కడ గవర్నర్ గారి అనుమతి తీసుకోకుండా ఈ కేసు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇది చెల్లదు. కావాలి అంటే, కంటిన్యూ చేసుకోవాలి అంటే గవర్నర్ గారు అనుమతిస్తే మీరు ఇప్పుడైనా చేసుకోవచ్చు. ఆయన అనుమతించే వరకు ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద దీన్ని టేకప్ చేయడానికి వీల్లేదు అని వారు చెప్పారు.